హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడైతే మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే దేవుడికి దండం పెట్టేసుకొని కిచెన్లోకి అయితే వచ్చాను. నా మార్నింగ్ రొటీన్ ఇలానే ఉంటుందన్నమాట. దండం పెట్టేసుకొని కిచెన్లోకి అయితే వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తాను. సో ఆ రోజు ముందు రోజు దోసపిండి వేసాను అనమాట. ఒక గిన్నెలోకి తీసి కలిపేశాను. అండ్ ఇది వచ్చేసి కొంచెం గట్టి పిండి అనమాట. అంటే పొంగనాలు అలాంటివి వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి మొత్తం కలపలేదు. ఆ రోజు లంచ్కి బ్రోకలీ కర్రీ చేద్దాము అని చెప్పి ఇక్కడైతే అది అంతా తీసేస్తున్నాను అనమాట. ఇంకా నేను స్నానం చేసి పూజ చేసి ఇక్కడైతే కర్రీ అయితే స్టార్ట్ చేశాను. అంటే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటాం అంతా కంప్లీట్ అయిపోయింది, అవేం షూట్ చేయలేదు. సో ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీను అండ్ మా కమ్యూనిటీలో వినాయకుడి నిమజ్జనం ఈ రెండు ఈ వ్లాగ్లోనే పెట్టేస్తాను అనమాట. సో ఇది 2 రోజులది, అంటే ఆ రోజు చేసింది కాదు, ఈ 2 రోజులది ఒక వీడియోలోనే ఇంక్లూడ్ చేసి పెట్టేస్తున్నా. సో ఇక్కడైతే ఇంకా ఆ రోజు రవి ఇంట్లోనే ఉన్నాడనమాట, ఆఫీస్కి వెళ్ళలేదు, ఇంక ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా బ్రోకలీ కర్రీ అప్పటికి టైం వచ్చేసి 11:30 అలా అయింది. ఇదైతే ఇంకా ఫస్ట్ మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఇంకా ఉడకబెట్టాలన్నమాట. మనం క్యాబేజీ ఎలా ఉడకబెట్టి చేస్తామో సో అది కూడా ఇంతే. బ్రోకలీ చాలా హెల్త్కి మంచిది, సో డౌట్ లేకుండా తినచ్చు, పురుగులు ఏమి ఉండవు. అండ్ ఇక్కడ వచ్చేసి పూర్వి డ్యాన్స్ చేస్తూ ఉందన్నమాట. సో అది టీవీలో సాంగ్స్ పెట్టేసుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ నా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా ఇది వచ్చేసి ఆలోపు బ్రోకలీ కూడా ఉడికిపోయింది. నేను ఇంకా అది వడగట్టేశాను. సో బ్రోకలీ నచ్చితే బాగా ఇష్టంగా తినేవాళ్ళు చాలామంది ఉంటారు, మోస్ట్లీ చాలామంది అంత ఇష్టంగా తినరు. నేను అందుకే ఇది ఇలా కర్రీలాగా చేస్తాను అనమాట. చపాతీలోకి చాలా బాగుంటుంది అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇష్టం లేకపోతే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి వంట చేసేటప్పుడు ఏదో ఒకటి అట్లా నోట్లోకి వెళ్తూ ఉండాలి కదా, స్వీట్ ఉంది. ఇది నందిని బ్రాండ్ అనమాట. ప్యాకెట్ వచ్చి 15 రూపీస్ ఎంతో. టేస్ట్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నాకు ఈ బెంగళూరు స్వీట్స్ అయితే అసలు నచ్చలేదు, మన సైడ్ ఉన్నట్టయితే అసలు లేవన్నమాట, కందుకూరు సైడ్. సో ఇవి అయితే స్వీట్స్ చాలా బాగుంది, అందుకని ఈ ప్యాకెట్స్ తెప్పించుకుంటాను అప్పుడప్పుడు తినడానికి. ఆలోపు ఇది కర్రీలోకి మసాలా పౌడర్ అనమాట. కొంచెం వేరుశెనగపప్పు, ధనియాలు, చింతపండు, ఇంకేం వేసాను, వెల్లుల్లిపాయి, అవి వేసేసి మిక్సీ పట్టేసాను. సో ఇది టమోటా తాలింపు వేసుకుంటాం కదా, ఆనియన్ టమోటా బాగా మగ్గిన తర్వాత ఈ బ్రోకలీ కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు అలా బాగా మగ్గించుకోవాలి. అంటే కొంచెం ఉప్పు కారం అన్నీ పట్టేంతవరకు. సో ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ కూడా దాంట్లో వేసుకొని ఇంకో 10 మినిట్స్ బాగా మగ్గనియాలన్నమాట, కొంచెం చిక్కబడేదాకా. యాక్చువల్లీ గ్రేవీ కొంచెం చిక్కగానే ఉంటుంది, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం కదా, మరీ ఎక్కువ కాదు, కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆ బ్రోకలీకి ఆ మసాలా పట్టేంత దాకా ఉంచుకోవాలి. సో ఇక్కడైతే కర్రీ కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఇంక వినాయకుడి నిమజ్జనం రోజు అనమాట. పార్క్కి వెళ్ళాలని చెప్పి కింద వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ కోసం. సో నేను ఇంకా పార్క్ కాడికి వెళ్ళేటప్పటికి ఈ అవతారంలో వచ్చారనమాట, ఫుల్ రంగులు కొట్టుకొని. స్ఫూర్తి అయితే అది కొత్త నైట్ డ్రెస్ ఆ రోజే వేసుకుని మొత్తం మటాష్ అయిపోయింది అనమాట ఈ నైట్ డ్రెస్ అయితే. అండ్ ఇక్కడైతే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేను మధ్యలో అంటే టెంపుల్ దగ్గర వినాయకుడిని తీసింది ఇంకా ఏం షూట్ చేయలేదు, నేను రావటం మధ్యలో వచ్చాను. అంటే అసలు వీడియో తీయాలని కూడా అనుకోలేదు, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే షూట్ చేశాను. ఓకే మంచిగా ఉంది కదా, గుర్తుంటుంది అని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను. సో ఇక్కడైతే స్ఫూర్తి మాత్రం బాగా ఎంజాయ్ చేసింది. మొన్న కందుకూరులో కూడా పంపించలేదు వినాయకుడితో అని చెప్పి అలిగిందనమాట. సో ఇంక ఇక్కడైతే కమ్యూనిటీ లోపలే కాబట్టి టెన్షన్ లేకుండా ఉండొచ్చు అని చెప్పి ఇంకా ఎంజాయ్ చేసుకో అని చెప్పి వదిలేసాను అనమాట. బాగా ఆడుకుంది. ఇంకా స్ఫూర్తిని చూసి పూర్వి కూడా ఇంకా వెళ్ళి డ్యాన్స్ చేయాలి, రంగులు కొట్టుకోవాలి అని ఏడుస్తూ ఉంది. స్ఫూర్తి ఎదురుగా ఉంటే చాలా సైలెంట్గా ఉంటుంది, లేకపోతే ఏడ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఏం చేయాలి, ఇంకా ఆమెతో పాటే వెనక నేను కూడా వెళ్ళాను స్ఫూర్తితో పాటు. ఇంకా స్ఫూర్తి ఆ డీజే వెంట పోతుంది, నేనేమో ఇంకా ఆమె వెంటే పోతున్నా. ఇంకా సరేలే ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పి, అంటే బాధ పెట్టడం అని చెప్పి ఇంకా ఆమె వెంట నేను వెళ్ళాను. సో ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేశారనమాట. వీళ్ళంతా నార్త్ వాళ్ళు ఇంకా చెప్పబడలేదు కదా, ఇలాంటి వాటిల్లో ముందుంటారు. సో డ్యాన్స్ వేయాలి ఇలా ఇలా పబ్లిక్గా అంటే అది హిందీ వాళ్ళ తర్వాతే అనమాట. అండ్ ఇక్కడైతే కన్నడ వాళ్ళు, హిందీ వాళ్ళు అందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆరెంజ్ టీ షర్ట్స్ అండ్ ఆరెంజ్ చున్నీస్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ వచ్చేసి ఓన్ హౌస్ ఉన్న వాళ్ళనమాట ఈ కమ్యూనిటీలో. సో ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి అలాంటి టీ షర్ట్స్, ఆరెంజ్ చున్నీస్ అయితే ఇచ్చారు. లేడీస్కి అయితే చున్నీస్ అండ్ మగవాళ్ళకైతే టీ షర్ట్స్ అవి ఇచ్చారనమాట. సో ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే నేను స్ఫూర్తిని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాను ఎక్కడుందా అని చెప్పి చూస్తే ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంది. రంగులైతే మామూలుగా కొట్టుకోలేదు, చూసారు కదా, పక్కన మీద కొడుతుంటే నా మీద వచ్చి పడింది, అంత ఫోర్స్గా కొడుతున్నారు. సో ఇక్కడైతే స్ఫూర్తి కూడా తడిచి వచ్చేసింది. ఇంకా ఇక్కడ మా క్రాస్కి వచ్చేసింది అనమాట వినాయకుడు.
ఇంకా టెంకాయ కొడదాము అని చెప్పి టెంకాయ అయితే పైకెళ్ళి అన్నీ తీసుకొచ్చాను. సో, మన సైడ్ లాగా చేస్తారో చేయరో అని చెప్పి నేను వారైతే పోయలేదు. ఈవెన్ పూలు, కడ్డీలు అన్నీ మన సైడ్ ఇస్తారు కదా ఆరబోసి. సో, అలాగ నేను చేయలేదనమాట. ఇక్కడ పద్ధతులు ఎలా ఉంటాయో ఎవరినైనా అడిగినా మేమేం చెయ్యము అని చెప్పారు ఇక్కడ. సో, సరేలే ఒట్టి టెంకాయ ఒకటి కొడదాము అని చెప్పి నేను టెంకాయ ఒకటి తీసుకొచ్చాను. అది నేను కొట్టలేదు, వేరే అతని చేత కొట్టించాననమాట. సో, ఆ రోజు రవి లేడు. అందుకని చెప్పి ఆ కర్పూరం ఆ టెంకాయ మీదే పెట్టి ఇది హారతి ఇచ్చినట్టు ఇచ్చేసి ఇంకా టెంకాయ అయితే అక్కడ అతను కొట్టేశాడు. సో, టెంకాయ అయితే నాకు అస్సలు బాగోదు. అందుకే అతని చేత ఇచ్చాను. ఎవరు కొడితే ఏం లేదు, దేవుడికే కదా అని చెప్పి నేను లైట్ తీసుకున్నా అనమాట. సో, మన సైడ్ ఏంటి అంటే ఖచ్చితంగా దేవుడు ఇంటి ముందుకు వచ్చాడంటే టెంకాయ పెట్టడమో లేకపోతే పండ్లు ఇచ్చి హారతి ఇస్తూ ఉంటారు కదా. సో, ఇక్కడ ఎవరు అలా చేయలేదు. గట్టిగా ఒక నలుగురు చేసుంటారు, దాంట్లోనే ఒకదాన్ని. కానీ ఒక ఆమె మాత్రం వారబోసి మన సైడ్ చేసినట్టు చేసింది. కన్నడ వాళ్ళు అనుకుంటా. సో, నాకు అనిపించింది అప్పుడు ఎక్కడుంటే ఏమి మన పద్ధతి ఫాలో అవ్వాలి కానీ అనిపించింది. ఇంకా పిల్లల్ని అయితే ఆటో ఎక్కించేసాను. ఇంకా ఆటో వెనక మేము వెళ్తూ ఉన్నామన్నమాట. పిల్లలు ఎవరైతే ఆటోలో ఉన్నారో వాళ్ళ తల్లులందరూ ఆటో వెనక ఉన్నారు. సో, నాలాగా. Sorry ass DJ. You can get some. ఇక్కడైతే ఒక డాగ్ కనిపిస్తుంది కదా. డీజేకి దీనికి కూడా బాగా ఊపొచ్చేసిందేమో, అసలు కంట్రోల్ అవ్వలేదనమాట. ఒక ముగ్గురు నలుగురు వచ్చి దానికి లోపలికి తీసుకెళ్తే కానీ అవ్వలేదు. సో, ఇక్కడైతే మా పూర్వి నాకు రంగు పూసేసి హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అండ్ ఇక్కడైతే రంగు పూస్తూ ఉన్నారు. వీళ్ళంతా మా కమ్యూనిటీలో వాళ్ళు. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా నేను వేసుకున్న డ్రెస్సు. ఇది నాకు చాలా ఫేవరెట్ అనమాట. బాగా ఇష్టం. తుక్కుగా వాడేసి ఒక 3 ఇయర్స్ పైనే అవుతుంది ఈ డ్రెస్ తీసుకొని. అంటే ఇంకా వారంలో ఒక 2-3 రోజులైతే ఖచ్చితంగా ఈ డ్రెస్ నా ఒంటి మీద ఉంటుంది. అంత ఇష్టం. చాలా సాఫ్ట్‌గా, కన్వీనియంట్‌గా అలా ఉంటది. నేనైతే ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే ఇంక అందరూ కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉన్నారనమాట. ఆ రోజు ఎండ బాగుంది. ఇంకా డ్యాన్స్ చేసి అలసిపోతూ ఉంటారు కదా. ఇంకా అందరికీ ఇక్కడ కూల్ డ్రింక్స్ అయితే పంచుతున్నారు. ఇంకా ఊరేగిస్తారు కదా వినాయకుడిని. ఎవరి లైన్‌లోకి అంటే 9 క్రాసెస్ ఉన్నాయన్నమాట. సో, ఏ క్రాస్‌కి వెళ్తే ఇంకా ఆ క్రాస్ దగ్గర ఇక్కడ కూల్ డ్రింక్స్, గ్లాసులు అన్నీ వాళ్ళే తెచ్చి పంచుతున్నారనమాట. సో, ఇలా ఇంటి ముందు ఒక 5-6 బాటిల్ తీసుకొచ్చి అందరికి ఇస్తూ ఉన్నారు. సో, నాకు అది బాగా నచ్చింది. అంటే మజ్జిగ ఒకరిచ్చారు, వాటరు అండ్ కూల్ డ్రింక్స్, రస్నా ఇలాంటివన్నీ పంచుతూ ఉన్నారనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది. సో, అంటే ఎవరిష్టం వాళ్ళదనమాట. సో, ఇక్కడైతే నేను తాగేస్తున్నాను. కామెంట్స్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటివి చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలుస్తుంది కదా, ఓకే ఇలాంటివి కోరుకుంటున్నారు ఆడియన్స్ అని చెప్పి. సో, తప్పకుండా చేస్తాను మీరు అడిగింది. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లే కనుకైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.